ఈ నెల 25-26 తేదీల్లో మంగళగిరిలో ఐపీఎల్ మ్యాచ్ ఫ్యాన్ పార్క్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తెలిపారు. మంత్రి నారా లోకేష్ చొరవతో బీసీసీఐ సహకారంతో మంగళగిరిలో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక 2 రోజుల పాటు భారీ స్క్రీన్పై ప్రత్యక్ష మ్యాచ్లు వీక్షించడం ద్వారా స్టేడియం తరహా అనుభూతి పొందొచ్చని తెలిపారు. మంగళగిరి ప్రాంతాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని, త్వరలో మంగళగిరిలో ఐపీఎల్ మ్యాచ్లకు సరిపడే విధంగా కొత్త స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుత స్టేడియంలో మహిళా క్రీడాకారులకు క్రికెట్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు సానా సతీష్. ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160-150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని వీళ్ళు ప్రత్యేకంగా వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుచ్చుతారని చెప్పి తెలియజేస్తూ, మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే